రైతు భరోసాకు సంబంధించి అయితే రైతులు ఎదురు చూస్తున్నారు. రేపో మాపో అంటూ ప్రభుత్వం పొడిగిస్తూ వస్తున్న నేపథ్యంలో అయితే రైతులు తీవ్ర నిరాశ అయితే వ్యక్తం చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు ఏసంగి సీజన్ స్టార్ట్ అయ్యి 2 నెలలు గడుస్తున్నప్పటికి కూడా రైతు భరోసాకు సంబంధించి కూడా ఇంకా రైతుల ఖాతాల్లో నిధులైతే జమ కాలేదు. అయితే మనం చూసుకోవచ్చు సంక్రాంతి ముందుగానే రైతు భరోసా నిధులు వస్తాయన్నారు. అప్పుడు రాలేదు. తర్వాత మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగియగానే డబ్బులు వేస్తామని ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినప్పటికి కూడా ఇప్పటివరకు కూడా రైతుల ఖాతాలో అయితే డబ్బులు జమ కాలేదు. ఈ నేపథ్యంలో అసలు డబ్బులు వస్తాయా రాదా అని చెప్పేసి కూడా రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క బీఆర్ఎస్ బీజేపీ నేతలు అయితే కాంగ్రెస్పై అయితే దుమ్మెత్తి పోస్తున్నారు. ఇంకెప్పుడు ఇస్తారు మీరు, ఇలాంటి పాలన ఏంటి, రైతులు ఆవేదనతో ఉన్నారు, వారి ఖర్చులు ఉన్నాయి, మీరు ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నారు, అసలు ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని అయితే నిలదీస్తున్నాయి. అయితే మనం చూసుకోవచ్చు ప్రస్తుతం అయితే ప్రభుత్వం వద్ద డబ్బులు అంటే ఆర్బీఐ నుంచి అప్పు తీసుకున్న డబ్బులు ఉన్నప్పటికీ కూడా మరి రైతుల ఖాతాలో ఇంకా ఎందుకు డబ్బులు జమ చేయడం లేదని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు అయితే ప్రశ్నిస్తున్నాయి. అయితే మనం చూసుకోవచ్చు సాగు చేసిన భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించినట్లయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఏవైతే ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ సహకారంతో అయితే శాటిలైట్ మ్యాపింగ్ నిర్వహించారు. ఇందుకు సంబంధించిన నివేదికను ఇప్పటికే ప్రభుత్వానికి ఇచ్చిన నేపథ్యంలో అయితే మరి ఎప్పటి నుంచి రైతు భరోసా ఇస్తారన్న దానిపై అయితే సందిగ్ధత నెలకొంది. అయితే మనం రైతు భరోసాపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంప్రదించినప్పుడు అయితే సాగు భూములకే రైతు భరోసా ఇచ్చే విధంగా తమ చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా ఆయన చెప్పకనే చెప్పారు. సో అంటే చిట్చాట్లో ఈ విషయం చెప్పినట్లయితే మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సాగు భూములకు మాత్రమే ఏదైతే శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా గుర్తించారో, మీరు ఏ పంట వేశారో, పత్తి వేశారా, వరి వేశారా, మిర్చి వేశారా, లేదా వేరుశెనగ అంటే పల్లికాయ వేశారా, ఇవన్నీ కూడా గుర్తించిన తర్వాత ఆ భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించినట్లయితే తెలుస్తుంది. అయితే రేపు మా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అయితే జరగనుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో అయితే ఈ రైతు భరోసా గురించి కూడా చర్చించే అవకాశం అయితే ఉంది. ఎప్పటి నుంచి రైతు భరోసా ఇవ్వాలి అనేది దానిపై కూడా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించి అయితే మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి అయితే రైతు భరోసా గురించి ఒక ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది. ఇక రైతు భరోసా గురించి మాట్లాడుకున్నట్లయితే మొదటగా రైతులకు సాయం చేయాలని చెప్పేసి కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే మొదటగా 2018లో అయితే రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద సంవత్సరానికి 8,000, సీజన్కు 4,000 చొప్పున, అంటే ఎకరాకి సంవత్సరానికి 10,000, సీజన్కి 4,000 చొప్పున సంవత్సరానికి 8,000 అయితే జమ చేసింది. ఆ తర్వాత మరోసారి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ అయితే అప్పుడు దాన్ని 10,000కు పెంచారు. అంటే ఎకరాకి 10,000, సీజన్కు 5,000 చొప్పున అయితే పెంచడం జరిగింది. ఆ తర్వాత మనం 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అయితే కాంగ్రెస్ కొన్ని హామీలు అయితే రైతులకు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 2 లక్షల రైతు రుణమాఫీ కావచ్చు, అలాగే రైతు భరోసా 15,000కు పెంపు కావచ్చు, సన్నపట్లకు బోనస్ కావచ్చు, ఈ 3 ప్రధాన హామీలు అయితే రైతులకు ఇవ్వడం జరిగింది. ఇందులో రుణమాఫీకి సంబంధించి కూడా రుణమాఫీ ఎక్కడ కూడా పూర్తి కాలేదని చెప్పేసి కూడా ఆరోపణలు అయితే వస్తున్నాయి. కేవలం 50 నుంచి 60% మందికి మాత్రమే రుణమాఫీ అయింది. ఇంకా 40 నుంచి 50% మందికి రుణమాఫీ కావాల్సి ఉందని చెప్పేసి కూడా చాలామంది రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక రైతు భరోసా విషయానికి వస్తే ఆ 10,000ను 12,000 చేశారు, కానీ వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం అయితే 15,000 చేయలేదు. ఈ 12,000ను కూడా సరిగా ఇవ్వడం లేదని చెప్పేసి కూడా అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు ప్రభుత్వంపై అయితే ఫైర్ అవుతున్నాయి. మనం చూసుకోవచ్చు వర్షాకాల సీజన్కి సంబంధించి కూడా అందరికీ ఏదైతే ఉందో 1,45,00,000 ఎకరాలకు సంబంధించి కూడా రైతు భరోసా ఇచ్చారు, సరిగానే ఇచ్చారు. కానీ యాసంగి సీజన్ వచ్చేటప్పటికి మరి ఎందుకు ఇవ్వడం లేదని చెప్పేసి కూడా రైతులు అయితే డిమాండ్ చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు రీసెంట్గానే ఈ సన్నోట్లకు సంబంధించి కూడా బోనస్ 500లకు సంబంధించి కూడా 514 కోట్లను కూడా ప్రభుత్వం విడుదల చేసిన నేపథ్యంలో ఈ రైతు భరోసా నిధులు కూడా విడుదల చేస్తారని చెప్పేసి కూడా అప్పట్లో అంటే వార్తలు వచ్చాయి. మనం చూసుకోవచ్చు ఫిబ్రవరి 11th రోజు మున్సిపల్ ఎన్నికలు జరిగాయి, 13th రోజు ఫలితాలు వచ్చాయి, అలాగే 16th, 17th రోజు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగిపోయింది. ఆ తర్వాత వెంటనే రైతు బంధు నిధులు జమ అవుతాయని చెప్పేసి కూడా అందరూ ఆశగా ఎదురు చూస్తారు, కానీ ఇప్పటి వరకు మాత్రం ప్రభుత్వం నుంచి అయితే ఎలాంటి అప్డేట్ అయితే రావడం లేదు. మరి ఎప్పుడైతే ఈ రైతు భరోసా వేస్తారని చెప్పేసి కూడా ఇటు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి, అటు రైతులు కూడా ప్రశ్నిస్తున్నారు. మరో పక్క మనం చూసుకున్నట్లయితే రైతులకు వెళ్ళినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వంపై కాస్త వ్యతిరేకత అయితే రైతుల్లో మనకు కనిపిస్తుంది. సరిగా పాలన లేదని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు సరిగా భరోసా వేసే కానీ ఈ ప్రభుత్వం సంబంధించి కూడా సరిగా ఏం రావడం లేదని చెప్పేసి కూడా రైతులు అయితే చెప్పడం జరుగుతుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా రేపు జరగబోయే మంత్రివర్గ సమావేశంలో అయితే ఈ రైతు భరోసా సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది.